అమ్మ చెప్పండి, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రజలు ఎవరి వైపు మద్దతు పలికే అవకాశం ఉంది? ఈరోజు నారా లోకేష్ ఒకవైపు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. వైఎస్ఆర్సీపీ కూడా సిద్ధం అంటూ సభలు నిర్వహిస్తున్నారు. ఏం చెప్తారు? ప్రజలందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎప్పుడొస్తుందా అని చెప్పని సిద్ధం అని అంటున్నాడు, కానీ వెళ్ళిపోవడానికి సిద్ధం అవుతున్నాడే తప్ప జగన్మోహన్ రెడ్డి 1కి 175 అని చెప్తున్నాడు కదా, చెప్పుకొని చాలా చెప్పుకుంటున్నాడు. అలాంటివన్నీ ప్రజలు ఏమి ఇంక వినబోరు కూడా. నెక్స్ట్ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తుందా అని చెప్పని ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. లోకేష్ గారికి వస్తున్న స్పందన అంటే యువగలం పాదయాత్ర తర్వాత ఇప్పుడు ఎన్నికల శంఖారావం అంటూ ప్రజల్లోకి వస్తున్నారు. లోకేష్ గారికి వస్తున్న స్పందన, అధికార పార్టీ నాయకులు మాత్రం పప్పు లోకేష్ అంటూ అనుకుంటున్నారు, కానీ పప్పు లోకేష్ అని చెప్పని అన్నారు, కానీ అనుకోనండి. ఇప్పుడు యువకాలంలో పాదయాత్రలో లోకేష్ గారు ఎంత పేరు తెచ్చుకున్నారో, ఎన్ని రకాలుగా అతను నియోజకవర్గాలకు వెళ్ళి ఈరోజు ఈ రకంగా మళ్ళీ ఈ శంఖారావంది స్టార్ట్ చేశారు అని అంటే ప్రజల్లో ఎంత అవేర్నెస్ వస్తుందో ప్రజలందరికీ తెలుసు. కాబట్టే కదా యువగలం అయిన తర్వాత మళ్ళీ శంఖారావం స్టార్ట్ చేశారు. నియోజకవర్గంలో ఇక్కడ బేగ్ గారు అంటూ ఒకవైపు ప్రచారం జరుగుతుంది, ఇంకొకటి జనసేన కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. ఎవరికి టికెట్ కేటాయిస్తే ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గెలిచే అవకాశం? ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో సీటు ఎవరికి వచ్చినా అని కాదు, మేమైతే మాత్రం మటుకి టీడీపీ జెండా కొన్ని సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గంలో ఎగరలా. అలాగే మా ఎంఎస్ బేగ్ గారికి ఇస్తే 30,000 మెజార్టీతో గెలిపించుకుంటాం. బేగ్ గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. తిరుగుతున్నారా? ప్రభుత్వం గురించి వివరిస్తున్నారా? అంటే మా ప్రభుత్వం వస్తే ఇది జరుగుతుందంటూ, మంచి జరుగుతుందంటూ మీ యొక్క నాయకుడు వివరిస్తున్నారండి. మన బాబు గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, అవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, ప్రజలకు తెలియజేస్తున్నాం ఏ రకంగా ఉంది. బాబు గారు వస్తే మనకి ఏ రకంగా మంచి జరుగుతుంది. మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మేనిఫెస్టో ఇంకా అవుతుంది, త్వరలో జరుగుతుంది. బాబు గారు రావాలి అని చెప్పని అనుకుంటున్నాం. నెక్స్ట్ మా ఎంఎస్ బేగ్ గారికి ఇస్తే మేము ఎంఎస్ బేగ్ గారిని గెలిపించుకుంటాం. టీడీపీ వస్తే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి, అదేవిధంగా రాజధాని కూడా అభివృద్ధి జరుగుతుందా? ఇప్పటికీ రాజధాని అంటూ కూడా తెలియని పరిస్థితుల్లో ఒక గందరగోళ పరిస్థితి. మరి ఈసారి టీడీపీ ప్రభుత్వం కానీ వస్తే రూపురేఖలు మళ్ళీ అభివృద్ధి పదం ముందుకు వెళ్తుంది, తప్పకుండా వెళ్తుంది. జాబులు రాని వాళ్ళు జాబులు చేసుకుంటారు. నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి. అంత దారుణంగా ప్రజలందరూ ఎంతో అతి తీవ్రంగా చాలా బాధల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పాలన వస్తే మేమందరం కడుపు నిండా తింటాం, చక్కగా పని చేసుకుంటాం అని చెప్పని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత మహిళలకి మంచి ప్రాధాన్యత ఇస్తారు. మన ఎన్టీఆర్ గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మహిళల్ని అన్ని రకాలుగా చట్టాలు తీసుకొచ్చి మహిళల కోసం అని చెప్పని ఈరోజు మహిళలకు కూడా నేను ఒకప్పుడు కార్పొరేటర్గా చేశాను. ఇప్పుడు ఈరోజు పశ్చిమ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలుగా చేస్తున్నా. మహిళలకి మంచి ప్రాధాన్యత ఇచ్చిందే టీడీపీ ప్రభుత్వం.